బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు కాంగ్రెస్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని తొలగించారు. బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు మెయింటెనెన్స్ తో పాటుగా పర్సనల్ సిబ్బంది వల్ల ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థకు భారీగా ఖర్చవుతుందని రేవంత్ సర్కార్ ఆరోపిస్తోంది. అందుకే పర్సనల్ సెక్యూరిటీ అవసరం లేని నేతలను సెలెక్ట్ చేసి మెల్లిమెల్లిగా సిబ్బందిని తగ్గిస్తూ వస్తోంది. కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద కోపంతోనే ప్రభుత్వం భద్రతను తగ్గించిందని బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తోంది. త్వరలో గన్మెన్లను తొలగించే అవకాశం ఉందని బీఆర్ఎస్ చెబుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఇది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి పెద్ద షాక్ గానే భావించవచ్చు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని తొలగిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం అందుతోంది. బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు మెయింటెనెన్స్ తో పాటు పర్సనల్ సిబ్బంది వల్ల ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థకు భారీగా ఖర్చు అవుతుందంటూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఆరోపణలు వ్యక్తం చేస్తూ పర్సనల్ సెక్యూరిటీ అవసరం లేని నేతలకు సెలెక్ట్ చేసి మెల్లిమెల్లిగా సిబ్బందిని తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటా వస్తా ఉంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద కోపంతోనే ప్రభుత్వం భద్రతను తగ్గించిందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపణలు చేస్తా ఉన్నారు. త్వరలో గన్మెన్లను తొలగించే అవకాశం ఉన్నట్టు కూడా బీఆర్ఎస్ నాయకులు చెప్తా ఉన్నారు. ఒక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కే కాకుండా ఎవరైతే రాష్ట్రంలో ఇంతకు ముందు ఉన్నత హోదాలో డిపార్ట్మెంట్ లో పనిచేసినటువంటి మాజీ ఐపీ పై స్థాయి క్యాడర్ లో ఉన్నటువంటి అధికారులు, గతంలో డీజీపీలుగా పనిచేసి ఇప్పుడు మాజీ డీజీపీలుగా మారినటువంటి అధికారులకు సైతం ప్రస్తుతం మావోయిస్ట్ ప్రభావితం లేనటువంటి రాష్ట్రంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి మావోయిజం లేకుండా ఈ థ్రెటనింగ్ ఉన్నటువంటి అధికారులకు వారి నుంచే టార్గెటింగ్ ఉంటుంది కాబట్టి వారు లేకపోగా పూర్తిగా వాళ్ళు ఎక్కడికక్కడ లొంగిపోవడము. ఇప్పుడు తెలంగాణకు సంబంధించినటువంటి మావోయిస్టులు ఎవరు కూడా లేరు కాబట్టి ఈ భద్రత అనవసరంగా ప్రభుత్వం ఖర్చులు భరించుకుంటూ వస్తా ఉంది. మాజీ డీజీపీలకు, ప్రస్తుతం ఉన్న పోలీసు ఉన్నతాధికారులకు, ఎవరైతే హిట్ లిస్ట్ లో ఉన్నటువంటి మిగతా ప్రజాప్రతినిధులకు, పోలీసులకు సైతం రాష్ట్ర ప్రభుత్వం ఒక్కరొక్కరిగా బుల్లెట్ ప్రూఫ్ వాహనాలతో పాటు వాళ్ళ వ్యక్తిగత సిబ్బంది గన్మెన్లను సైతం రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి తగ్గించి వెనక్కి పిలిచి మళ్ళీ వేరే వాళ్ళకి అలా చేయడం జరుగుతా ఉంది. అధికారంలో ఉన్నటువంటి మంత్రుల విషయంలో గాని, గతంలో మావోయిస్ట్ ఏరియాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎన్కౌంటర్లు కూంబింగ్ చేసినటువంటి అధికారులకు థ్రెటనింగ్ ఉన్నటువంటి గత ప్రభుత్వం వీళ్ళందరికీ టైట్ సెక్యూరిటీని ఏర్పాటు చేస్తూ 1+1 గన్మెన్లను, ఆ తర్వాత బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను వీళ్ళకి కేటాయించడం జరిగింది. ఇప్పుడు మావోయిస్టు లేని రాష్ట్రంగా తెలంగాణ ఉంది కాబట్టి అనవసరంగా ఎక్స్ట్రా ఖర్చులు ప్రభుత్వం పైన భారం పడుతా ఉంది. ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో పాటు రాష్ట్రంలో మాజీ డీజీపీలుగా ఉండి గతంలో పోలీసు ఉన్నతాధికారులుగా పనిచేసి ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నటువంటి పోలీసు ఉన్నతాధికారులు ఇంకా థ్రెటనింగ్ లేదు కాబట్టి వీరికి ఉన్నటువంటి కేటాయించినటువంటి గన్మెన్లు, బుల్లెట్ ప్రూఫ్ వాహనాలన్నింటినీ కూడా ప్రభుత్వం వెనక్కి తీసుకుంటా ఉంది. ప్రభుత్వం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై కక్ష కట్టింది. ఈ కక్షలో భాగంగానే అతన్ని వ్యక్తిగత సిబ్బందిని, వాహనాన్ని తొలగించారని ఒక విమర్శలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం మాత్రం చాలా రోజులుగా ప్రస్తుతంగా ఉన్నటువంటి డీజీపీతో పాటు గతంలో ఉన్నటువంటి మాజీ డీజీపీలు, పోలీసు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, ఇంకా ఎవరైనా ప్రోటోకాల్ ప్రకారంగా అప్పటి థ్రెటనింగ్ ఇష్యూస్ ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి సెక్యూరిటీ వీళ్ళు రాడర్ లో ఉన్నారో వాళ్ళందరికీ సైతం బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు, సెక్యూరిటీ సిబ్బంది, గన్మెన్స్ అందరినీ కూడా తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఒక్కరొక్కరిగా వారి దగ్గర ఉన్నటువంటి సిబ్బందిని అంతా కూడా కట్ చేసి రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి పిలిపించి వారికి అవసరమైనటువంటి స్థానాల్లో మళ్ళీ తిరిగి వారికి ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ.